ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇలా తీపి బోండాలు వేయండి, చాలా బాగుంటాయి. ఈ బోండాలు వేయడం కోసం ఫస్ట్ ఒక 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నెలోకి 1 కప్పు బెల్లాన్ని ఈ విధంగా నలగొట్టుకొని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్పుతోటి 1 కప్పు బెల్లం, 1 అరకప్పు వాటర్ పోసుకొని బెల్లం ఈ విధంగా కరిగించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిలోకి 1/2 టీ స్పూను సాల్ట్, కొద్దిగా యాలకుల పొడి, 1/2 టీ స్పూను వంట సోడా కూడా వేసుకొని పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత కరిగించిన బెల్లపు వాటర్ని ఈ విధంగా వడకట్టుకొని తీసుకోవాలి. ఈ బెల్లపు వాటర్ బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ గరిటెతోటి బాగా కలుపుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత చేతితోటి బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని ఈ విధంగా కాస్త గట్టిగానే కలుపుకొని పెట్టుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపోను బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని చేతిని తడి చేసుకుంటూ ఈ విధంగా మీడియం సైజులో బోండాలు వేసుకోవాలి. చేతిని తడి చేసుకుంటే చేతికి అంటుకోకుండా గోధుమ పిండి బోండాలు అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి అనమాట. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే తీపి బోండాలు రెడీ అండి.